మోస్ట్ కామన్ ఇస్ కంజక్టివైటిస్, అది అందరికీ తెలిసింది. స్కూల్స్లో పిల్లలు ఎక్కువ కామన్ ఉంటుంది. దట్ రీజన్ వై ఇస్ ఫస్ట్ థింగ్ ఈజ్ అన్హైజీనిక్ కండిషన్స్. లిడ్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా, మీ మీ హోమ్ అట్మాస్ఫియర్ సరిగ్గా లేకపోయినా, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ పొల్యూషన్ బేస్డ్ ఏరియాస్ అండ్ ఆ డస్ట్ ఎక్కువ ఎక్స్పోజ్ ఉన్న కంజక్టివైటిస్ ఆర్ రెడ్ ఐ అంటారు. ఇట్ ఈస్ ద మోస్ట్ కామనెస్ట్ థింగ్. స్కూల్స్లో పిల్లల్లో ఎక్కువ కామన్ అంటారు. వై? బికాస్ ఒక బేబీకి వచ్చి ఒకరోజు స్కూల్కి వెళ్తే ఇట్ ఈస్ వైరస్. సో మనం చూస్తున్నాం వైరస్ అనేది ఎంత డేంజరస్, ఎంత ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ ఉంటుందో. దట్ ఈస్ ద రీజన్ 40 స్టూడెంట్స్ ఉన్న స్కూల్లో, 40 స్టూడెంట్స్ ఉన్న క్లాస్ రూమ్లో ఒక బేబీ వచ్చి ఒకరోజు స్కూల్కి వెళ్తే ద నెక్స్ట్ డే ఇట్ విల్ బి 20, ద నెక్స్ట్ డే ఇట్ విల్ బి 20. సో అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మేక్ ష్యూర్, ఇది స్పెషల్లీ పిల్లల్లోనే ఎక్కువ కామన్. దట్ ఈస్ ఎందుకు అంటే పెద్దవాళ్ళు వస్తే కిడ్స్ ఆర్ ద మోర్ సెన్సిటివ్లీ ఎఫెక్టెడ్ కంజక్టివైటిస్ కేసులో. మేక్ ష్యూర్ ఇఫ్ యూ హ్యావ్ కిడ్స్ ఆర్ ఎల్డర్లీ పీపుల్ ఎట్ హోమ్, వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. కంజక్టివైటిస్ ఈజ్ ఎయిర్బార్న్ డిసీజ్, డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చేస్తుంది, ఐ నుంచి ఐ చూసినా స్ప్రెడ్ అయిపోతుంది. స్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ కిడ్స్ ఎట్ హోమ్, ఎలాంటి ఐ ఇన్ఫెక్షన్ అయినా మేక్ ష్యూర్ యూ మెయింటైన్ డిస్టెన్స్ ఫ్రమ్ దెమ్, డోంట్ మేక్ ఐ కాంటాక్ట్, డోంట్ షేర్ యువర్ టవల్స్, సోప్స్, ఎట్లాంటివి కూడా కామన్ కాంటాక్ట్ ఉండొద్దు. ఒక కన్ను నుంచి ఇంకో కన్నుకు రాకుండా కూడా చూసుకోవాలి.